ఆ నియోజకవర్గంలో ఆ నామినేటెడ్ పోస్టు ఎందుకంత డిమాండ్? టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారం చేపట్టినా ఆ పోస్టు ఖాళీగానే ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పదవిని 4 ఏళ్లు ఖాళీగా ఉంచితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా 15 నెలలు గడుస్తున్నా ఆ పదవి ఎవర్నీ వరించలేదు. ఏంటా పదవి? ఎక్కడా నియోజకవర్గం? వివరాలు స్టోరీలో చూసేద్దాం. చింతలపూడి నియోజకవర్గం పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చేది అక్కడి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యే మధ్య సఖ్యత లేక సుమారు 4 ఏళ్ల పాటు చింతలపూడి ఏఎంసీ పదవి ఖాళీగా ఉంది. చివరికి ఏఎంసీ చైర్మన్ పంచాయతీ నారా చంద్రబాబు నాయుడు వద్దకు చేరడంతో చివరి సంవత్సరంలో ఆ పదవిని కామవరపుకోటకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడికి దక్కింది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఎన్నికల ముందే పొత్తులో భాగంగా చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ టీడీపీ దక్కించుకుంది. అయితే ఆ సమయంలో టీడీపీ నాయకులు జనసేనకు చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఇప్పటికే ఆశావుల లిస్టు చాంతాడంత పెరిగిపోయింది. మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నా చింతలపూడిలో మాత్రం టీడీపీ, జనసేన 2 పార్టీల మధ్య నామినేటెడ్ పోస్టుల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. గతంలో జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య గారు నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే మాట ఇచ్చి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇరు పార్టీలకు చెందిన పెద్దలు వ్యవహారాన్ని సైలెంట్ చేసేశారు. తాజాగా చింతలపూడి నియోజకవర్గంలో మరోసారి సొసైటీ చైర్మన్ పంపకాల్లో జనసేనకు అన్యాయం జరిగింది అంటూ మరోసారి జనసేన ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను శ్రేణులతో పంచుకున్నారు. నియోజకవర్గంలోని 20 సొసైటీలలో జనసేనకు 5 కేటాయించి తిరిగి అందులో 2 లాగేసుకున్నారని, ఎమ్మెల్యే మరోసారి తమను మోసం చేశారంటూ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో మరోసారి టీడీపీ, జనసేనల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. అయితే ఏఎంసీ చైర్మన్ పదవిపై ఇప్పటికే చింతలపూడి జనసేన అధ్యక్షుడు చీదరాల మధుబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే మధుబాబుకు కేటాయించారంటూ జనసేన శ్రేణులు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే మరోపక్క అధికారం చేపట్టిన ఎప్పటినుంచి టీడీపీ, జనసేన మధ్య జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చివరి నిమిషంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ నెలకొంది. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి విషయంలో జనసేన స్టాండ్ చాలా గట్టిగా ఉంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క అనే విధంగా జనసేన శ్రేణులు ఉన్నారు. ఒకవేళ ఏఎంసీ చైర్మన్ జనసేనకు కేటాయించకపోతే జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం లేకపోలేదు. టీడీపీ శ్రేణులు కూడా తమకే ఏఎంసీ చైర్మన్ పదవి దక్కాలని పావులు కదుపుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అధిష్టానం టీడీపీకి జై కొడుతుందా, లేక మాట ఇచ్చినట్లుగా కట్టుబడి జనసేనకే పదవి ఇస్తుందా చూడాలి. మరి సమస్య ఏదైనా మీ వెంటే మా ప్రయాణం. ప్రజా సమస్యలపై పోరాటానికి మీ ప్రజా గొంతుక సిద్ధం. చితికిన బతుకులలో వెలుగులు పూయించడమే లక్ష్యం. కొత్తగా, సరికొత్తగా ప్రైమ్ 24x7 న్యూస్ మీకోసం, మీ ముందుకి మా ప్రయత్నం. మీ ఆదరణే మా బలం.